Good evening students, and today I am going to discuss about the plasmids and plasmid structures. Basically, first of all, after that I will go with the ribosomes general structures and ribosomes types. We have two different type of ribosomes like 70S ribosomes and 80S ribosomes. At the same time, we are going to deep discussion about Golgi bodies also. Okay. Before that, I am going to discuss about and deeply that is the plasmids. సో ప్లాస్టిడ్స్ యూజువలీ ద ప్లాస్టిడ్స్ ఇవి మొక్కల కణాల్లో ఉండేటువంటి మొత్తం కణాలతో పోల్చినప్పుడు దీస్ ఆర్ ద స్పెషలైజ్డ్ సెల్స్ విచ్ ఈస్ కంపేరింగ్ ద నార్మల్ సెల్స్ బికాస్ ఏమంటారు ఇవి మొక్కల్లో ప్రత్యేకమైనటువంటి కణాలు వేరే కణాలతో పోల్చినప్పుడు ఎందుకంటే ఇవి నీలి ఆకుపచ్చ శైవలాల్లోనూ శిలీంధ్రాల్లోనూ బ్యాక్టీరియాలోను జంతు కణాల్లోనూ ప్లాస్టిడ్స్ అనేటువంటివి ఉండవు, కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటాయి. ఈ ప్లాస్మిడ్స్ గుండ్రంగా కానీ అండాకారంగా కానీ దీర్ఘవృత్తాకారంగా కానీ ఉంటాయి. ఇవి 4 నుంచి 5 మ్యూఎం వ్యాసంలో కలిగి ఉండడం జరుగుతుంది. ఈ కణాలలోని అతి ముఖ్యమైనటువంటి జీవన క్రియలను నిర్వర్తిస్తాయి. సో ప్లాస్టిడ్స్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారంటే షింపర్ అనే శాస్త్రవేత్త 1885 సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ప్లాస్టిడ్స్ అనేటువంటి 3 రకాలు, విచ్ మీన్స్ ద ప్లాస్టిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ 3 టైప్స్. దట్ ఈస్ ల్యూకోప్లాస్ట్ విచ్ మీన్స్ వర్ణరహిత ప్లాస్టిడ్స్, మరియు క్లోరోప్లాస్ట్ విచ్ మీన్స్ ఆకుపచ్చని వర్ణద్రవ్యాలు, మూడోది వర్ణరహిత ప్లాస్టిడ్స్ దట్ ఈస్ క్రోమోప్లాస్ట్. వర్ణద్రవ్యాలు లేని ప్లాస్టిడ్స్ని మనం ఏమంటామంటే శ్వేత రేణువులు లేదా ల్యూకోప్లాస్టులు అంటారు. ఇవి ఆహార పదార్థాల నిల్వలో తోడ్పడతాయి. సో పిండిని నిల్వ చేసేటువంటివి కూడా ఉన్నాయి, వాటిని మనం అమైలం ప్లాస్ట్ అని కూడా అంటారు. కొవ్వులు నూనెలు నిల్వ చేసే వాటిని కూడా తైల రేణువులు అనడం జరుగుతుంది. ప్రోటీన్ని నిల్వ చేసేటువంటి ప్లాస్టిడ్స్ కూడా ఉన్నాయి, వాటిని ఎల్యూరోప్లాస్టులు అనడం జరుగుతుంది. వర్ణ రేణువుల్లో పత్రహరితంతో పాటు కెరటినాయిడ్స్ అనే వర్ణద్రవ్యాలు కలిగి ఉండడం జరుగుతుంది. ఇవి నారింజ పసుపు రంగులో ఉండడం జరుగుతుంది. కెరోటినాయిడ్స్ మళ్ళీ 2 రకాలు, ఒకటి పసుపు వర్ణంలో ఉండేటువంటి జాంతోఫిల్స్, రెండోది ఎరుపు వర్ణంలో ఉండేటువంటి కెరోటినాయిడ్స్. ఇవి పత్రహరితంతో కలిసి వివిధ రకాల రంగులను ఏర్పరిచి మనకు పత్రాలను ఫలాలను ఆకర్షణీయంగా ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ అన్నిటికంటే మనం వెరీ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే పత్రం మీన్స్ యూజువల్గా పత్రాలు ఆకుపచ్చ వర్ణంలో ఉండడానికి కారణమైనటువంటివి ఏంటంటే పత్రహరితం. సో పత్రహరితం ఆకుపచ్చ వర్ణంలో ఉండడానికి క్లోరోప్లాస్ట్ లేదా క్లోరోఫిల్స్ అనేటువంటిది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇవి ఆకుపచ్చ వర్ణంలో ఉండి ఇవి కిరణజన్య సంయోగక్రియను నిర్వర్తించడానికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. సో పత్రహరితం ఫారోఫైరాన్ నిర్మాణంలో ఉండడం జరుగుతుంది. అంటే హిమోగ్లోబిన్ ఏ విధమైనటువంటి నిర్మాణం కలిగి ఉంటుందో అదే విధంగా ఉండి దానిలో మధ్యలో మెగ్నీషియం అనేటువంటి అయాన్ ఉంటుంది. ఆ మెగ్నీషియం అయాన్తో పాటు మనకి యూజువల్గా మెగ్నీషియం అయాన్తో పాటు జస్ట్ ఐ కెన్ షో దట్ వన్. సో మెగ్నీషియం అయాన్ నుండి దాని చుట్టూ 4 ఫెర్రోల్ వలయాలు ఉంటుంది. ఈ 4 ఫెర్రోల్ వలయాలను ఆవరించబడి ఉండడం జరుగుతుంది. సో పత్రహరితం వివిధ రకాలుగా ఉండడం జరుగుతుంది. యూజువల్గా క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి, క్లోరోఫిల్ సి, క్లోరోఫిల్ డి అండ్ క్లోరోఫిల్ ఈ. అండ్ కామన్గా యూనివర్సల్ క్లోరోఫిల్ మీన్స్ సాధారణంగా అన్ని మొక్కల్లో లేదా శైవలాల్లో ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి ప్లాస్టిడ్ ఏది అని అంటే అది క్లోరోఫిల్ ఏ. అంటే మొక్కల్లో క్లోరోఫిల్ ఏ 75% ఉంటుంది, క్లోరోఫిల్ బి కామన్గా 25% ఉండడం జరుగుతుంది. ఓకే. సో నిజానికి శైవలాలు మనకి యూజువల్గా క్లోరోఫిల్ ఏ యొక్క రసాయనిక సంకేతం వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంఎస్సి, దట్ ఈస్ C55H72O5N4MG.
అండ్ క్లోరోఫిల్ బి సేమ్ ఫార్ములా ఉంటుంది, బట్ ఒకటి మాత్రం చేంజ్ ఉంటుంది. హెచ్ దగ్గర మనకు పైన 72 ఉంటుంది క్లోరోఫిల్ ఏలో, బట్ ఇక్కడ 70 ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా ఆక్సిజన్ నెంబర్ కూడా చేంజ్ అవుతుంది. క్లోరోఫిల్ ఏలో ఆక్సిజన్ ఓన్లీ 5 ఉంటుంది, నెక్స్ట్ క్లోరోఫిల్ బిలో 6 ఉండడం జరుగుతుంది. ఓకే, ఐ మీన్ పత్రహరితం బీది నేను రసాయన సాంకేతిక మళ్ళీ చెప్తున్నా, C55H70 అండ్ O6N4Mg. ఓకే, కెరోటిన్ అండ్ జాంతోఫిల్స్ యొక్క సంకేతం కూడా చెప్పడం జరుగుతుంది, ఇక్కడ రాసుకోండి, C40 అండ్ H56. ఓకే, జాంతోఫిల్స్ C40 అండ్ H56O2, which means that is nothing but the main difference between keratin and xanthophylls, only extra oxygens are present. Okay, నెక్స్ట్ హరితరేణు నిర్మాణం తీసుకున్నప్పుడు మనకు సాధారణంగా హరితరేణులు ఏ విధంగా అంటే, సో కెన్ ఐ షో ద స్లైడ్, దీస్ ఆర్ ద కామన్ క్లోరోఫాస్ట్ స్ట్రక్చర్. సో హరితరేణు నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. సాధారణంగా హరితరేణులు గుండ్రంగా కానీ, అండాకారంగా కానీ, దీర్ఘవృత్తాకారంలో కానీ ఉంటాయి. ఇవి 20 నుంచి 80 యాంగ్స్టమ్స్ పొడవు ఉంటుంది. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు హరితరేణు చుట్టూ 2 పొరలుగా ఉన్న కవచం కలిగి ఉంటుంది. దాన్ని బాహ్య కవచం, అంతర్ కవచం అనడం జరుగుతుంది. ఈ బాహ్య అంతర్ కవచాలు రెండు వేడి పదార్థంతో నిర్మితమై ఉంటుందంటే లిపిడ్ ప్రోటీన్స్తో నిర్మితమై 50 యాంగ్స్టమ్స్ మందంలో ఉంటుంది. ఈ 2 పొరల మధ్య గల ప్రదేశాన్ని పెరిప్లాస్టిడియల్ ప్రదేశం అనడం జరుగుతుంది. పెరిప్లాస్టిడియల్ ప్రదేశం ఎంత ఉంటుందంటే 100 నుంచి 150 యాంగ్స్టమ్లో ఉండడం జరుగుతుంది. కవచం లోపల సమజాతీయమైన వర్ణరహిత భాగాన్ని మనం మాత్రిక లేదా మ్యాట్రిక్స్ లేదా దాన్ని మనం ఏమంటామంటే స్టోమా అనడం జరుగుతుంది. మాత్రికలో పల్లాల వంటి దొంతరల వంటి నిర్మాణాలు ఉండడం జరుగుతుంది. ఆ దొంతరల వంటి నిర్మాణాన్ని మనం ఏమంటున్నామంటే పటలికా రాసులు అనడం జరుగుతుంది. ఈ విధంగా మనకు దొంతల వంటి నిర్మాణాలు ఉంటే అలాంటి వాటిని మనము ఏమంటామంటే గ్రానా అని కూడా అనడం జరుగుతుంది. కెన్ యూ సీ లైక్ దిస్, కెన్ ఐ షో? సో దీస్ ఆర్ ద కామన్ thylakoids. The thylakoids which is inter connection in between two thylakoids, that is called as grana. These are like tube like structures. Is it clear? So the next one, the thylakoids రెండు కలిపేటువంటిది గ్రానా అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో థైలాకాయిడ్ పొరలో కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ మనకు అక్కడ ఉండడం జరుగుతుంది. ఈ వర్ణద్రవ్యాలు చిన్న చిన్న గుంపుల వలె అమరి ఉండి కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలను ఏర్పరచడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో వివిధ రకాల పాస్పోలిపిడ్స్ అండ్ కెరోటినాయిడ్స్ అండ్ ఎంజైమ్స్ అండ్ పెరిడాక్సిన్ అండ్ క్వినోన్ అండ్ క్వినాల్, ఇవన్నీ కూడా ప్లాస్టోసైనిన్, ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్, సో the main function, what is the main function of హరితరేణు లేదా క్లోరోఫిల్ మీన్స్, హరితరేణు ఇది కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటుంది. ఓకే, సో కిరణజన్య సంయోగక్రియలో పాల్గొని పిండి పదార్థాన్ని తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్రియలో జరిగే కాంతి చర్యలన్నీ పటలికా రాశిలో జరుగుతుంది. నిష్కాంతి చర్యలన్నీ కూడా ఆవర్ణికలో జరుగుతాయి. ఓకే, రెండో ఫంక్షన్, హరితరేణు యొక్క ముఖ్య విధి, వర్ణరహిత రేణువులైనటువంటివి ఆహార పదార్థాల నిల్వలో ఉపయోగపడతాయి. కొన్ని పుష్ప భాగాలకు, ఫల భాగాలకు కూడా ఇవి వర్ణాలను మీన్స్ రెడ్ కానీ, గ్రీన్ కానీ, వైట్ కానీ, పర్పుల్ కలర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ముఖ్యమైనటువంటి హరితరేణు యొక్క విధులు. నెక్స్ట్, ఐ విల్ గో విత్ ద సెకండ్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ రైబోసోమ్ స్ట్రక్చర్. ఓకే, సో రైబోసోమ్స్ అనేటువంటి కూడా అతి సూక్ష్మమైనటువంటి రేణువులు. ఇవి ఎంత వ్యాసంలో ఉంటుందంటే 140 to 230 యాంగ్స్టమ్ వ్యాసంలో ఉంటుంది. వీటి యొక్క కణద్రవ్యం కూడా తేలుతూ కానీ అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలం పైన అంటుకొని ఉంటాయి. ఇవి కొంత భాగం మైటోకాండ్రియాలను, మరికొంత భాగం హరితరేణువులో ఉంటాయి. అదేవిధంగా రైబోసోమ్స్ ముఖ్యంగా ప్రోటీన్ సంశ్లేషణ సమయంలో 2 నుంచి 6 రైబోసోమ్స్లు కలిసి ఎంఆర్ఎన్ఏ వెంట ఒక గొలుసు వలె ఏర్పడుతుంది. ఇలాంటి గొలుసుని మనం ఏమంటామంటే పాలిజోమ్స్
లేదా పాలీరైబోజోమ్స్ లేదా వీటిని ఎర్గోజోమ్స్ అని కూడా అనడం జరుగుతుంది. సో జనరల్గా రైబోజోమ్స్ గోళాకారంగా ఉంటాయి, వాటిని ఆవరించి త్వచం ఉంటుంది. వీటిలో 40 to 60% ఆఫ్ రైబో కేంద్రకాములు మీన్స్ ఆర్ఆర్ఎన్ఏ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 60 నుంచి 40% ప్రోటీన్లు కొన్ని రకాల అయాన్లను కలిగి ఉంటుంది. అది ఏంటంటే మెగ్నీషియం, కాల్షియం ఉండడం జరుగుతుంది. కణద్రవ్యంలో ఉండే ఆర్ఎన్ఏలో 85% రైబోజోమ్లు ఉంటుంది. అందువలనే వీటిని రైబోజోమ్స్ అని అంటారు. సో రైబోజోమ్స్ మొట్టమొదటిసారిగా పలాడే అనే శాస్త్రవేత్త ఇన్ ద ఇయర్ ఆఫ్ 1955 మీన్స్ 1955వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్, సో ఈ రైబోజోమ్స్ స్ట్రక్చర్ మనం తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఎంజైమ్లుగా కనిపిస్తుంది. పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ ప్రోటీన్ నిర్మాణంలో ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. అమైనో ఆమ్లాల మధ్య పెప్టైడ్ బంధాలను ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం ఏంటంటే పరిమాణం ఆధారంగా 2 రకాల రైబోజోమ్స్ని మనము గుర్తించడం జరిగింది. సో అవి ఏంటి అంటే ఒకటి 70S రైబోజోమ్, ఒకటి 80S రైబోజోమ్. 70S రైబోజోమ్స్ అనేటువంటిది అభివృద్ధి చెందని మొక్కల్లో లేదా కేంద్రక పూర్వ జీవుల్లో లేదా దాన్ని మనం ఏమంటే ప్రోక్యారియోటిక్స్లో ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 80S రైబోజోమ్స్ అనేటువంటిది మనకు చాలా అభివృద్ధి చెందినటువంటిది అడ్వాన్స్డ్ ప్లాంట్స్ లేదా అడ్వాన్స్ క్యారెక్టర్. ఇది ఆధునికమైనటువంటి మొక్కల్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, రైబోజోమ్స్లో మనకు ముఖ్యంగా వివిధ ఉప ప్రమాణాలు ఉండడం జరుగుతుంది. సో 70S రైబోజోమ్లో 2 రకాల ఉప ప్రమాణాలు ఉంటాయి. ఒకటి 50S, ఒకటి 30S. రెండవది రైబోజోమ్స్ రెండవ రకమైనటువంటి 80S రైబోజోమ్లో 2 ఉప ప్రమాణాలు ఉంటాయి. అవి ఏంటిదంటే 60S అండ్ 40S రకపు ఉప ప్రమాణాలు ఉండడం జరుగుతుంది. ఓకే, సో రైబోజోమ్స్ యొక్క సంక్లిష్ట నిర్మాణంలో మనం చూసినప్పుడు కెన్ యూ సీ హియర్ these are the 2 subunits which is present, and this is also one of the subunit, and this is the one of the subunit, and which are helping in the protein synthesis. Okay, so next one, రైబోజోమ్స్లు 2 ఉప ప్రమాణాలుగా విడిపోవటకు మెగ్నీషియం అయాన్లు అనేటువంటివి గాఢత, మెగ్నీషియం ఉండే దాని యొక్క గాఢతపై ఆధారపడి ఉంటుంది. యూజువల్గా మెగ్నీషియం యొక్క గాఢత ఎంత అంటే 0.01 మోలార్స్ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, యాక్చువల్గా 70S రైబోజోమ్స్ అండ్ 80S రైబోజోమ్స్లో ఎస్ అనగా స్వెడ్బర్గ్ అనేటువంటిది ఒక ఉప ప్రమాణము. స్వెడ్బర్గ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 70S రైబోజోమ్ విచ్ హెస్ హ్యావింగ్ 2 different type of subunits like 30S and 50S, and remaining 80S ribosomes which are present in advanced plants, and this type of 70S ribosomes which is present 2 different type of subunits like 60S and 40S ribosomes. Okay, this is the common structure of ribosomes which in our botany. And what is the main functions of ribosomes is nothing but రైబోజోమ్స్ అనేటువంటిది mRNAలోని మీన్స్ రాయబారి రైబో కేంద్రకామ్లంగా జన్యు సమాచారంని ప్రోటీన్ తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. నెక్స్ట్, ఇదే రైబోజోమ్స్ న్యూక్లియస్ ఎంజైమ్ చర్య నుండి mRNAకు రైబోజోమ్స్ లాంటివంటివి రక్షణ కల్పిస్తాయి. ఇండైరెక్ట్లీ దీస్ రైబోజోమ్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్ఆర్ఎన్ఏ కానీ రైబోజోమల్ ఆర్ఎన్ఏ మీన్స్ రైబోజోమ్స్ ఎందులో పాల్గొంటుందంటే ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటుంది. అంటే ప్రోటీన్ సంశ్లేషణ మీన్స్ ప్రోటీన్ సింథసిస్ మెకానిజంలో ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఐల్ గో విత్ ద నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ గాల్జీ బాడీస్. These are the Golgi bodies as the Golgi complex. వీటిని డిక్టియోజోమ్స్లు లేదా లైపోకాండ్రియా అని కూడా అనడం జరుగుతుంది. అదే విధంగా వీటికి ఇంకొక పేరు ఉంది ఏంటంటే ఇడియోజోములు మీన్స్ ఇడియోజోములు అనగా ఇవి బేకర్స్ వంటి నిర్మాణం, అంటే బేకర్స్ బాడీ లాగా ఉండడం జరుగుతుంది. ఓకే, వీటిని మొట్టమొదటిసారిగా కామెల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త 1898వ సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. విచ్ మీన్స్ సో ఈ 1888వ సంవత్సరంలో గాల్జీ బాడీస్ అనేటువంటివి మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. ఇవి గుడ్లగూబ యొక్క నాడీ కణాలలో కనుక్కోవడం జరిగింది. తర్వాత వీటిని బవెట్ అనేటువంటి మొక్కలో మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది.
నెక్స్ట్ గాల్జీ బాడీస్ యొక్క నిర్మాణం మనం తీసుకుంటే మొక్కల కణాల్లోని గాల్జీ లేదా గాల్జీ పరికరం లేదా గాల్జీ కాంప్లెక్స్ వివిధ రకాలుగా ఉంటుంది. వీటిని డిక్టియోజోమ్లు అని కూడా అనటం జరుగుతుంది. ఓకే, ప్రతి డిక్టియోజోమ్లో త్వచాలతో కూడినటువంటి 3 రకాల మనకు నిర్మాణాలు కనిపిస్తుంది. అవి ఏంటి అంటే మనకు యూజువల్గా తీసుకుంటే సిస్టర్ని, అదేవిధంగా సిస్టర్నితో పాటు సిస్టర్ని మీన్స్ దట్ ఈస్ తెలుగు మీనింగ్ దట్ ఈస్ ఫ్లాటెడ్ సాక్స్ మీన్స్ చదును సంచులు. నెక్స్ట్ గాల్జీ వ్యాక్యూల్స్ అంటే గాల్జీ రిక్తికలు, కోశాలు లేదా తిత్తులు. ఓకే, నెక్స్ట్ చదను సంచులను లేదా సిస్టర్నీలు మనం తీసుకుంటే ఎలా ఉంటుందంటే యూజువల్గా మనకు సిస్టర్ని 60 నుండి 150 యాంగ్స్టమ్స్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 60 యాంగ్స్టమ్ మందంలో ఉంటాయి. సో ఇవి 3 నుంచి 8 వరకు ఒకదానినొకటి సమాంతరంగా దొంతరల వరే అమరి ఉంటాయి. ఇవి 3 నుంచి 8 వరకు ఒకదానొకటి అమరి ఉన్నప్పుడు మొక్కల కణాల్లో సిస్టర్నీలు కొద్దిగా వంపు తిరిగి కొన భాగాలు ఉబ్బి ఉంటాయి. Can you see here? These are the common tubes and these are the common cellulose part. Okay, see, మనకి ఏంటంటే ముఖ్యంగా 3 భాగాలు ఉంటుంది. This is vesicles means కోశాలు and Golgi vacuoles. ఓకే, అండ్ గాల్జీ వ్యాక్యూల్స్తో పాటు మనకి సిస్టర్నీలు కూడా ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 3 parts విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ గాల్జీస్ కాంప్లెక్స్. ఓకే, సెకండ్ వన్ గాల్జీ రిక్తికల గురించి చెప్పాలంటే ఇవి ఏంటంటే అండాకారంలో ఉంటాయి. అండాకారంలో రిక్తికలను పోలినటువంటి నిర్మాణాలు ఇవి. సో ఇవి సిస్టర్నాల కొన భాగాల్లో నుండి వేరవుతాయి. వీటిలో వర్ణరహితమైనటువంటి ద్రవ పదార్థం ఉంటుంది. నెక్స్ట్ మూడవది కోశాలు లేదా తిత్తులు మీన్స్ వెసికిల్స్. ఇవి చిన్న పరిమాణంలో లేదా గోళాకారంగా ఉంటాయి. 400 నుంచి 500 యాంగ్స్టమ్స్లో ఉంటాయి. వీటిలో సెల్యులోజ్ అండ్ హెమిసెల్యులోజ్ అండ్ పెక్టిన్ పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు దీస్ ఆర్ ద సిస్టర్నీ అండ్ దీస్ ఆర్ ద శ్రావకం and the tip of part which has having like tube like structure and bulbous structure, this is called as Golgi vacuole. Is it clear? Next one డిక్టియోసోమ్లు లేదా అంతర్జీవ ద్రవ్యజాలం నుండి ఏర్పడతాయి. ఇవి ఏర్పడే ముఖము కుంభాకారంగా కానీ పెరుగుతున్న ముఖం పుటాకారంగా కానీ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విధులు అంటే గాల్జీ బాడీస్ యొక్క ముఖ్య విధి ఏంటంటే ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది స్రావ ప్రక్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రెండవది కణ విభజన జరిగే సమయంలో కణ ఫలకం ఏర్పడడం. అంటే 2 కణాలు ఒక కణ నుంచి 2 కణాలు ఉత్పత్తి చేసే సమయంలో మధ్యలో ఒక కణ ఫలకం ఏర్పడుతుంది. ఆ కణ ఫలకం ఏర్పడడానికి ఈ గాల్జీ బాడీస్ ఉపయోగపడతాయి. మూడవది కణ కవచ పదార్థాలైన పాలిసాకరైడ్స్ సంశ్లేషణం. అంటే యూజువల్గా కణకవచం అనేటువంటిది వివిధ పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. లైక్ సెల్యులోజ్ అండ్ హెమిసెల్యులోజ్ అండ్ పెప్టైడ్ ఇలాంటి పదార్థాలు లేదా పెక్టిన్ లేదా కైటిన్ లేదా సుబరిన్ అండ్ లిగ్నిన్ అనేటువంటి పదార్థాలు కూడా గాల్జీ బాడీస్ నుంచే ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థైమిన్ పైరోపాస్పేట్, గ్లైకోసిల్ ట్రాన్స్ఫరేజ్ వంటి ఎంజైమ్లు కలిగి ఉండటం వలన ఇవి గ్లైకోప్రోటీన్ల సంశ్లేషణలో కూడా ఉపయోగపడతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ దీంతో సిమిలర్ క్యారెక్టర్ మనకు ఇంకోటి ఉంది, స్పెర్మోజోమ్స్. జస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ జస్ట్ అవుట్లైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెరోజోమ్స్, నాట్ స్పెర్మోజోమ్స్. స్పెర్మ్ is different. Sperm cells are sperms, spores. These are completely different when comparing the sporosomes. Why? Because those are all belongs to 6 organs like spore, microspore kaavachu, either macrospores, whatever it is. It is not necessary to discuss here, and we are going to discuss about sperosomes. Okay, sperosomes ఇవి which is looking like a round shape structure means spherical shape, I mean గోళాకారంగా ఉంటుంది. వీటి యొక్క వ్యాసం ఎంత ఉందంటే 0.5 to 1.0 μm వ్యాసం ఉంటుంది.
వీటిలో కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. 98% కొవ్వు పదార్థాలు ఉండి జల విశ్లేషణ ఎంజైమ్ అధికంగా ఉంటాయి. స్పెర్మోజోమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హైడ్రోలైజికల్ ఎంజైమ్స్ మోస్ట్లీ. ఈ వీటిలో ఆమ్ల పాస్పటేస్ విచ్ మీన్స్ యాసిడ్ పాస్పటేస్ ఎంజైమ్ కూడా ఉండడం జరుగుతుంది. ఇవి లిపిడ్ సంశ్లేషణలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. అదేవిధంగా వీటిని ఆవరించి త్వచం ఉండేది లేనిది కూడా మనకు అంత నాట్ ఎ క్లియర్ అబౌట్ సెల్ వాల్ మీన్స్ outer protective layer, if it is present or absent, we don't know exactly. ఇందులో కొవ్వు పదార్థాలు కూడా నిల్వ చేసే ఒక అంకురచ్చద కణాలను ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంకా ఇండైరెక్ట్లీ స్పెర్మోజోమ్స్ అంటే మోస్ట్లీ మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది ఎక్కడ అంటే జల సంశ్లేషణ చర్యలో మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ త్రీ థింగ్స్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ribosomes and also plastids and also Golgi complexes. Okay, this is a very important. The plastids I cannot mention in the here. The plastids are different types, means there are classified into mainly three types, that is leucoplast and chromoplast and chloroplast. Leucoplast is which are showing white colored, means the chloroplast which is looking like as a green, and chromoplast. So chromoplast, these are the non-colored plastids. Okay, I cannot mention as chlorophylls. Okay, after the plastids type we are going to discuss about chlorophyll structure. This is the common chlorophyll structure. First of all, the chlorophyll structure was discovered by Fontana scientist. Is it clear? So the chlorophyll which are in the inner microstructure of chlorophyll, we can observe magnesium, and also we have head and tail structure. Okay, next, and then general chlorophyll structure which are showing like a oval shaped structure, either spherical or round shaped structure, and which is covering two layers, outside and inner side. In between outer and inner layer, that means outer inner, which are showing empty space, that is called as perinuclear space, periplastid space, and the periplastid stage width is up to 150 angstroms, means 100 to 150 angstroms. In this structure we can observe like this type of strands. These are called the thylakoids. In between two thylakoids which is interconnected with a grana. The grana is a very important, which are having all photosynthetic enzymes, and in our botany we have this major reaction, that is photosynthesis. In the photosynthesis we can observe two different type of reactions, like photo and dark reactions and photo reactions. The dark reactions which is present in the matrix, and the photo reactions which is present in grana. That is the main difference between matrix and grana, most important. And in this, which are having different type of subunits, which is called as quantosomes. Okay, what is main function is, that is chlorophyll, which is participating in photosynthesis process. Next one, and I had to discuss about the Fontana scientist. Ribosomes was first discovered. Ribosomes are mainly two types, 70s, and PLASTUDES scientist was discovered ribosomes. And here we can mention like different type of ribosomes types, means mainly 70s and 80s. And 70s having two different type of subunits which are present, that is 30 and 50s ribosomes. Remaining 80 having 60 and 40. So what is function? Main function of ribosomes is these are the participating in photosynthesis. Indirectly I am telling, that is nothing but this type of ribosomes are participating in protein synthesis process. And finally Golgi bodies. Then first of all, the Golgi bodies was discovered Camelo Golgi in the year of 1898. These Golgi bodies which are having different type of names, like people will call as idiosomes and dictyosomes and lipochondria and other names. Okay, then the Golgi bodies are classified into three different parts, that is flatted sacs, these are called as cisternae, and Golgi vacuoles and vesicles. Okay,
So what is main function which has have Golgi bodies is nothing but which is preparing of cell plate in the division of mitosis or meiosis, and also which producing the cell wall products like pectin and polysaccharide and chitin, lignin, whatever it is, and which producing so many enzymes like thiamine pyrophosphate and glycosyl transferase enzymes. Okay, and finally I am explaining about spirosomes. Spirosomes, it is a minute structure which are showing spherical and round shaped structure in the width, that is 0.5 to 1.0 μm. And what is main function of spirosomes is nothing but which are helping in hydrolysation process, which means and here the spirosomes which are having acid phosphatase enzyme also, that is also very important. And this spirosomes which is having endosperm cells also. Okay, why? Because this is participating hydrolysis, which means the spirosomes which is having a specialized enzymes, that is hydrolyze enzymes are present here. Okay, these four different type of structures we can study in today, that is chloroplast and plastids and Golgi bodies and ribosomes, different type of ribosome structures. Okay, is it clear? Thank you one and all. Thank you.